అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ అస్లం, కరస్పాండెంట్ ఆఫ్ యాపిల్ హై స్కూల్. ఒక స్టూడెంట్ని తీర్చిదిద్దడానికి ఒక 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 టీచర్, ఒక కరస్పాండెంట్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ని ఒక సిరీస్ లాగా తీసుకొచ్చి ఇండివిజువల్గా ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసి ఎమినెంట్ పర్సనాలిటీతో దాని ఎక్స్ట్రాక్షన్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనేది మా ఈ సిరీస్ యొక్క ఉద్దేశం. మొదటి టాపిక్, దీంట్లో ఒక విద్యార్థిని ఫిజికల్గా పనిష్మెంట్ ఇచ్చి సక్రమమైన విద్యార్థిగా మార్చడానికి అవకాశం ఉందా? ఫిజికల్ పనిష్మెంట్ అనేది ఎంతవరకు మనం ఇవ్వవచ్చు, దానికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి, గవర్నమెంట్ తరపు నుండి కానీ సోషల్గా కానీ లేకపోతే వేరే ఎన్జిఓస్ తరపు నుండి కానీ మనకున్న లిమిటేషన్స్ ఏంటి, మనకున్న పరిమితులు ఏంటి అనే విషయం గురించి ఈరోజు మనము యు వెంకటేశ్వర్లు గారు, కరస్పాండెంట్ ఆఫ్ శ్రీరామ హై స్కూల్ అండ్ ఎమినెంట్ పర్సనాలిటీ, చాలా సీనియర్ మోస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీ ఈ రంగంలో, వారితో ఈరోజు ఈ జీవోలకు సంబంధించి కానీ లేకపోతే సోషల్గా కానీ వీటికి సంబంధించి డిస్కషన్ చేయబోతున్నాము, వారితో చర్చించబోతున్నాము. నా దగ్గర యాక్చువల్గా ఎడ్యుకేషన్ నా దగ్గర ఒక టాబ్లెట్ ఉంది, మీరు కూడా ఫాలో అవ్వండి. నా దగ్గర 3 టాబ్లెట్స్ ఉన్నాయి. దీన్ని ఫాలో అవుతే ఎనీబడి వాడు ఇంకా ఫెయిల్ కాడు. నెంబర్ 1 ఏంటి అంటే ఒకసారి చదవాలి, రాలే, 2 సార్లు చదవాలి, రాలే, వచ్చే వరకు చదవాలి. దట్స్ ఇట్, అంతే. ఇదే టాబ్లెట్. ఎంత ఈజీగా చూడండి. అంతవరకు చదవాలంటే వాడిని కూర్చోబెట్టాలి, వాడి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ చేయాలంటే ఒక టీచర్ తో సాధ్యం కాదు. పేరెంట్ కోఆపరేషన్ లేకుండా ఒక టీచర్ తో సాధ్యం కాదేమో కదా సార్? అది మీ మాట నేను పూర్తిగా అంగీకరిస్తున్నానండి. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. భారతదేశం అన్నటువంటిది విశాలమైనటువంటిది. 142 crores, 142 కోట్ల మంది ఉన్నారు జనాభా. వీళ్ళల్లో మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళకి ఏంటి అంటే చదువు యొక్క విలువ కంటే కూడా దానివల్ల ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక ఇది అవగాహన లేకపోవడం వల్ల ఒక చిన్న ప్రాబ్లం. అది మేము పిల్లవాడిని సున్నితంగా పెంచుతున్నాం అనుకుంటున్నారు కానీ సుంఠం చేస్తున్నారని తెలుస్తలేదు. ఆ సున్నితత్వానికి సుంఠతత్వానికి ఒక తేడా ఉంది. సున్నితంగా పెంచడం అంటే ఏంటి అంటే అభివృద్ధి చెందడానికి వాడికి కావాల్సిన సౌకర్యాలను కల్పించడాన్ని సున్నితత్వం అంటారు. సుంఠం చేయడం అంటే వాడికి ఏమి రాకుండా చేయడం అన్నమాట. లేజీగా తయారు చేయడం, లేజీగా చేసేయడం, తర్వాత ఇట్లా ఓవర్లుక్ అవ్వడం, వాడు ఎస్కేప్ అవుతున్నప్పుడు వాడిని కోఆపరేట్ చేయడము, టీచర్ నుండి వాడిని దూరం చేయడం, ఒక విధంగా సోషల్ గా వాళ్ళ బాండింగ్ ని దూరం చేయడం, వీటన్నిటిలో కొంత రోలు ఇది పేరెంట్స్ కూడా ఉంది. దాంట్లో తప్పకుండా ఉంది. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం చూసినట్లయితే 4 రకాల స్కూళ్ళు ఉంటాయి. ఒకటి ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్. ఈ కార్పొరేట్ స్కూల్స్ అన్నటువంటివి ఈ రోజు కేవలము వాళ్ళకి ఎంత వచ్చింది ఎంత పోయింది బిజినెస్ అన్నమాట. ఆ కార్పొరేట్ సెక్టార్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ, ఈ క్రీమ్ పిల్లలందరూ అక్కడికి వెళ్తారు. తర్వాత కమర్షియల్ స్కూల్స్ అంటే వాళ్ళకు విపరీతమైనటువంటి డబ్బు ఉంటుంది. ఎంత డబ్బు ఉందో వాళ్ళకి తెలియనటువంటి స్థితిలో ఉంటుంది అలాంటి స్కూల్స్, కమర్షియల్ స్కూల్స్. తర్వాత మనలాంటి బడ్జెట్ స్కూల్స్. ఈ బడ్జెట్ స్కూల్స్ అన్నటువంటి వాటిల్లో మెయిన్ విషయం ఏంటంటే ఈ చదువే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్. ఈ బడ్జెట్ స్కూల్లో చదివే పిల్లవాడికి వాడి చదివే ఇన్వెస్ట్మెంట్. అక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి ఈ బడ్జెట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్ అంటే అక్కడ ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ తీసుకున్నట్లయితే 52% బయట ఉన్నారు. ఓన్లీ 48% మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ 52% బయట ఉన్నారు కదా. దాదాపు 60 లక్షల మంది ఉన్నారండి మన దగ్గర పిల్లలు సబ్జెక్టు కరెక్షన్. 32 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నారు. 28 లక్షల మంది మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ కమర్షియల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు పెద్దగా చదువు అవసరం లేదు. కారణం ఏంటి అంటే వాళ్ళకి ఎంత డబ్బు ఉందో వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు. వాళ్ళు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు అంతే. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫాస్ట్ గా ఎలా బ్రతకాలి, సమాజంలో ఎలా ఫాస్ట్ కల్చర్ డెవలప్ చేయాలన్నటువంటి మోటివేషన్ తో వాళ్ళు వెళ్తుంటారు. తర్వాత కమర్షియల్ పాఠశాలలు. ఈ కమర్షియల్ పాఠశాలలో మాకు ఎంత వచ్చింది అన్నటువంటిది వాళ్ళకి మెయిన్ కాన్సెప్ట్. ఈ ఇయర్ లో టార్గెట్ ఇది, ఈ ఇయర్ లో టార్గెట్ ఇది అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గా వాళ్ళు సంపాదించే దాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు వెళ్ళేటువంటివి కమర్షియల్ స్కూల్స్. బడ్జెట్ స్కూల్స్ అలా కాదండి. ఇది విన్ సిచ్యువేషన్ అన్నమాట. మేము బ్రతకాలి, వేరే వాళ్ళని బ్రతికించాలి. అంటే వాడికి చదువు వస్తేనే ఆ స్కూల్ నడిచింది. వాడు పిల్లాడు ఏ కారణం చేతనా సరే వాడు బాగా చదవకపోతే గనక ఆటోమేటిక్ గా అది రిఫ్లెక్షన్ స్కూల్ మీద పడుతుంది. దట్టు ఇప్పుడు మన అదృష్టం కూడా ఒకటి ఉందండి ఇక్కడ. ఏంటంటే అంటే నేను డబ్బున్నటువంటి వాళ్ళను బ్లేమ్ చేస్తలేను కానీ పేదవాడికి ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే వాడికి నిరంతరము ఒక తృష్ణ, ఒక ఆకాంక్ష, ఒక రగులుతుంటది. ఫ్రిక్షన్ లో ఉంటుంది.
ఆ రగలటంలో నుంచే పుడతారు అనమాట. ఇప్పుడైతే రగులుతుందో రవళ్ళు వస్తాయి ఇప్పుడు. అలానే ఇప్పుడు మీరు చూడండి, ఐఏఎస్లు ఐపీఎస్లు తీయండి, ఏ కార్పొరేట్ సెక్టర్ లో ఏ కమర్షియల్ స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో చూడండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఈ బడ్జెట్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మీరు కాంపిటేటివ్ మాస్టర్ కి రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ మన స్కూల్స్ లోనే ఉంచి ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకు సర్వీస్ చేయాలని మోటివ్ ఉంటుంది. పేదవాడు అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి వాడికి ఒక అవగాహన. వీటన్నిటి వల్ల వాళ్ళు అలా అవుతారు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి చట్టాలను మనం తప్పుపట్టలేం. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇటీవల సుప్రీంకోర్టు ఒక కామెంట్ కూడా చేసింది. ఏంటంటే పిల్లలను పనిష్మెంట్ ఇవ్వకపోవడం వల్ల దారి తప్పుతున్నారా అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్. అది కాక ఇటీవల మనము అర్చనా శర్మ గారని సెంట్రల్ గవర్నమెంట్ జాయింట్ సెక్రటరీ గారు ఆమెకు జియో ఇచ్చారు. డిఓ ఇచ్చారు. ఆ డిఓ సారాంశం ఏంటంటే హూ ఆర్ కంప్లీటెడ్ ఇన్ 6+ దోస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఫస్ట్ స్టాండర్డ్ అని ఇచ్చారు. దాని మీద మన రంగారెడ్డి జిల్లా నుంచి మన హైకోర్టులో వేసాం. దాంట్లో 2 అంశాలు బయటకు వచ్చినాయండి. స్టేట్ గవర్నమెంట్ కి ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ కి ఒకటి ఒక మెమో ఇచ్చింది మన తెలంగాణ హైకోర్టు. అందులో 2 అంశాలు నిమిడీకృతమైనవి. ఒకటి, 5 సంవత్సరాలు నిండిన తర్వాత యూకేజీ కంప్లీట్ అయింది, ఆ పిల్లాడు ఎక్కడ ఉండాలి. 6 సంవత్సరాలు నిండిన తర్వాత సెకండ్ క్లాస్కి వెళ్ళాడు, ఆ పిల్లని వెనక్కి తేవాలా అన్నది ఒకటో క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. పిల్లలు మొబైల్ కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు దాంట్లో విలీనం అయిపోతున్నారు. దాన్ని వాడాలా వాడకూడదా? ఏదైనా ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి ఆదేశాలు జారీ చేస్తే బాగుంటది, దీని మీద ఒక డిస్కషన్ తీసుకొచ్చి అని మన హానరబుల్ హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కి మన తెలంగాణ గవర్నమెంట్ కి ఆర్డర్ చేసింది. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళంతా కూడా సిస్టమ్లు కానీ వాటిని యూజ్ చేసుకోలేరు కదా సార్. వాళ్ళకి యాక్సెసిబుల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఆండ్రాయిడ్ మొబైలే ఉంటుంది. దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, టెక్నాలజీ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు అటువంటి దాని అది అట్రాక్ట్ అవటం వల్ల నా లాభమా నష్టమా అంటే 90% నష్టమే అని చెప్పి చెప్తున్నారు మన వాళ్ళు. మరి మీరు చెప్పేదాన్ని పూర్తిగా అంగీకరించదగ్గ విషయమే. అయితే ఇక్కడ ఒక విషయం ఉందండి. మనము ఒక కత్తి ఉందనుకోండి, ఆ కత్తి మీ అమ్మకి ఇస్తే ఆమె చక్కగా కూరగాయలు కోసేసి మీకు కర్రీ వండి పెడతారు, అవునా? చాలా బాగుంది ఈ ఎగ్జాంపుల్, చాలా బాగుంది. అదే మీరు ఒక డాక్టర్కి ఇస్తే లోపల పనికిరాని ఒక పార్ట్ ఉంటే దాన్ని కట్ చేసి దాన్ని తీసేస్తాడు. రెండో వాడు ఏం చేశాడు, పనికిరాని పార్ట్ మన శరీరం ఉంటే దాన్ని తీసేస్తాడు. అదే ఒక కషాయి వాడికి ఇస్తే మేకను నరుకుతాడు, ఒక జీవి ప్రాణం తీస్తాడు. అదే ఒక హంతకుడికి ఇస్తే మనిషిని చంపేస్తాడు. ఇప్పుడు కత్తి చూడండి, అమ్మ మనల్ని జీవించడానికి అవసరమైనటువంటి పదార్థాలు తయారు చేసి, డాక్టర్ గారు జీవనానికి అవసరమైనటువంటి ఇబ్బందులు తొలగించాడు, కషాయి వాడు మాంసం కోసిచ్చాడు, అదే హంతకుడు మనిషిని చంపేశాడు. అంటే మొబైల్ మీకు అమ్మ చేతిలో కత్తిలాగా ఉండాలి. అంతే. మొబైల్ అన్నటువంటిది అందులో మంచి చెడు 2 ఉన్నాయి. ఎంతవరకు మంచి ఎంతవరకు చెడు అన్నటువంటి ఒక లైన్ మనం తీసుకొని దాని మధ్యన మనం సక్రమంగా వాడుకోగలిగితే, ఈ రోజు మొబైల్ లేకుంటే బ్రతికే లేదు. శరీరములో భాగమైంది మొబైల్. ఈ రోజు మీరు ఏది లేకపోయినా బయటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రివర్స్ వస్తున్నాం. ఏంటంటే ఫర్గాట్ ద మొబైల్. అది లేకుండా మనం వెళ్ళాం, మార్కెట్ లోకి వెళ్ళాం. కాబట్టి టెక్నాలజీని మనం వాడుకోవాలి, కానీ టెక్నాలజీని వ్యసనాలకు వాడుకో. ఇప్పుడు ఈ చిల్డ్రన్స్ యొక్క ఈ అగ్రెసివ్ నేచర్ గానీ, ఈ రెస్పెక్ట్నెస్ తగ్గడానికి కానీ మొబైల్ ఏమైనా కారణం అవుతుందంటారా? తప్పకుండా అండి. ఈ రోజు మీరు చూడండి, అంతెందుకండి, యాక్చువల్ గా మనము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఇప్పుడు లిక్కర్ తాగవద్దు, చిన్న ఎగ్జాంపుల్ మీకు. తర్వాత డ్రగ్స్ వాడవద్దు, చిన్న ఎగ్జాంపుల్ మీకు. డ్రగ్స్ వాడవద్దని దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు. ఓకే, రైట్, బాగుంది. మరి డ్రగ్స్ వాడవద్దు అనేటువంటిది డ్రగ్స్ తయారు కాకుండా చూడగలిగితే, గంజాయి పండించకుండా చూడగలిగితే, సారా తాగొద్దు అంటున్నారు, సారాయి తయారు కాకుండా చూడగలిగితే, గుడుంబ వద్దంటున్నారు, గుడుంబ తయారు కాకుండా చూడగలిగితే, తయారు చేసేటువంటి వాళ్ళ పర్సెంటేజ్, మ్యానుఫ్యాక్చరింగ్ పర్సెంటేజ్ వెరీ లిమిటెడ్, లెస్ ఉంటుంది. వాళ్ళని మనం అక్కడ కంట్రోల్ చేయగలిగితే వీళ్ళందరితో పెద్ద పని ఉండదు. కాబట్టి ఇక్కడ మనకి చేస్తూ ఉండటమే కాకుండా చేస్తున్నట్టు కూడా కనిపించాలన్నటువంటిది నా యొక్క ఆలోచన, నా వ్యక్తిగతమైనటువంటి. నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఒక ఫిజికల్ గా ఒక పిల్లాడు ఉన్నాడు, పిల్లాడికి మంచిగా మాటలతో చెప్తాం, సామధాన భేద దండోపాయాలు అని చెప్పి ఉన్నాయి కదా, మనకి శాస్త్రంలోనే ఉంది సామధాన భేద దండోపాయాలు. దీన్ని మనం అప్లై చేయడంలో స్కూల్ లెవెల్లో తప్పేంటి అని ముందు చెప్తాము, వినలేదు. పేరెంట్స్ పిలిచి చెప్తాము, వినలేదు. తర్వాత సైకలాజికల్ పనిష్మెంట్ ఇస్తాం, అంటే బయట కూర్చోబెట్టడం లాంటి వాళ్ళు, ఎక్స్ట్రా రైటింగ్ వర్క్ ఇవ్వడం లాంటి వాళ్ళు, ఎక్స్ట్రా బై హార్ట్ చేయడం వారు.
వీటిని కూడా వినకుండా ఉన్నప్పుడు ఒక దెబ్బ కొట్టడంలో తప్పేంటి అనేది నా ఉద్దేశం. అంటే అక్కడ కూడా నేను ముందుగా చెప్పాను, విజ్డమ్ అన్నటువంటిది మల్టిప్లై అవుతున్నది కాబట్టి మీరు సైకలాజికల్ గా కూడా పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు యాజ్ పర్ ఎడ్యుకేషన్ జియోస్. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అన్నటువంటిది వాడడానికి లేదు. పిల్లవాడిని పేరు పెట్టే పిలవాలి, పిల్లవాడిని అరే అని అనడానికి కూడా మనకు రైట్ లేదు. అలాగే ఏ రకమైన పనిష్మెంట్ ఇవ్వడానికి, ఏ రకమైన శారీరక పనిష్మెంటే కాదు మానసిక పనిష్మెంట్ ఇవ్వడానికి. అట్లయితే నాకు ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. ఒక సీరియస్ టీచర్ బోర్డు ముందు నిలబడి వాళ్ళు మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సబ్జెక్ట్, వెనకనున్న 2-3 పిల్లలు పక్క నవ్వుతున్నారు. నవ్వుతున్నప్పుడు అక్కడ ఏది బోర్డు మీద ఉన్న టీచర్ అటెన్షన్ డైవర్ట్ అయిపోవటము, తర్వాత తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడము, ఇటు తిరిగి పిల్లాడిని ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలి అంటే మనకు గవర్నమెంట్ తరఫు నుండి ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారము మనం అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు, వాడిని గట్టిగా చెప్పకూడదు, ఒక దెబ్బ కొట్టకూడదు. ఇటువంటి అప్పుడు ఒక టీచర్ వాళ్ళకి ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి, ఎంత డిఫికల్ట్ అవుతుంది అది, ఎట్లా ఎడ్యుకేట్ చేస్తే హీ విల్ రెక్టిఫై హిమ్సెల్ఫ్. ఇప్పుడు యాక్చువల్ గా ప్రాబ్లం అక్కడే ఉంది. ఏంటంటే టీచర్లకు తమకు ఉన్న పరిజ్ఞానాన్ని మొత్తాన్ని టీచర్లు పంచలేకపోతున్నారు ఈరోజు. ఎందుకు పంచలేకపోతున్నారు అంటే, సృష్టిలో నాకు తెలిసి ఇద్దరే నిస్వార్థ జీవులు ఉంటారు. నీకు స్వార్థం ఉంది, నాకు కూడా స్వార్థం ఉంది. నీ స్వార్థం ఏంటి అంటే నేనేదో ఛానల్ ప్రమోట్ చేసుకుందామని, నా స్వార్థం ఏంటంటే నేను 10 మందికి కనపడతాను అంటే. ప్రతి అంశంలో ఇక్కడ స్వార్థం అనేది లింక్ అయ్యింది. 2 చోట్ల మాత్రం ఉండదు. మొదటిది అమ్మ దగ్గర. అమ్మ పిల్లల్ని ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పిల్లవాడిని పెంచి పెద్ద. రెండవది టీచర్ దగ్గర ఈసుమంతా కూడా స్వార్థం ఉండదండి. సృష్టిలో దేవుడికి స్వార్థం ఉంటుంది. దేవుడు కూడా స్వార్థం 100% ఉందండి. మిమ్మల్ని ఒక చోట పుట్టించాడు, నన్ను ఒక చోట పుట్టించాడు, ఆయన ఒక చోట పుట్టించాడు. ధీరుభాయ్ అంబానీ కొడుకు 1000 కోట్లకు అధిపతి, మా కొడుకు దేనికి అధిపతి కాదు. దేవుడికి స్వార్థం లేదా? ఉంది. డిఫరెన్షియేట్ చేసినట్టే కదా. కాబట్టి ఇక్కడ లేనిది ఎవరికంటే ఇద్దరికే. ఒకటి మమ్మీ, 2 ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుడు. వీళ్ళిద్దరికి స్వార్థం ఉండదు. మీరు క్లాస్ రూమ్ లో చూడండి, తన సొంత పిల్ల ఉన్నప్పటికీ, తన సొంత మీ పాప మీ క్లాసులో చదువు, మా పాప మా 10th క్లాస్ మా స్టూడెంట్, మా పాప అయినప్పటికీ ఈ రోజు వరకు మా ఆఫీస్ కి రాలేదండి. 10th క్లాస్ కు వస్తే ఇంతవరకు మా ఆఫీస్ కి ఒకసారి కూడా రాలే పాప. ఎవరైనా ఏదైనా కంప్లైంట్ ఉంటే వస్తారు, లేకపోతే రాదు. మా డాడీ ప్రిన్సిపాల్ అన్నటువంటిది ఆ అమ్మాయి ఇంతవరకు చెప్పలేదు. అంటే ఇక్కడ ఏంటంటే స్వార్థం అన్నటువంటిది, ఇక్కడ టీచర్ రిలేషన్ అన్నటువంటిది ఎట్లా ఉంటుందంటే ఒక అద్భుతం, అసలు దాన్ని వర్ణించడానికి వీలు కానటువంటి ఒక అద్భుతమైనటువంటి అవసరం అండి టీచర్ అంటే. ఈ పిల్లలు కొంతమంది పిల్లలు వాళ్ళ వెకిల్ చేష్టలతో ఈ ప్రొఫెషన్ ని ఇచ్చేస్తున్నారు కదా, అవహేళన చేస్తున్నారు కదా. అంటే ఇక్కడ మీరు అమెరికాలో తీసుకోండి, అమెరికాలో విచ్ ఇస్ ద నోబెల్ ప్రొఫెషన్ అంటే ఫస్ట్ టీచర్. టీచర్ కున్న ఒక ఎంపీ, అక్కడ ఒక సెనేటర్ వస్తే పక్క జరుగుతుంది టీచర్ వస్తే. అంబులెన్స్ తర్వాత అంత వెయిట్ ఉన్నటువంటి వ్యక్తి టీచర్ అక్కడ. నెదర్లాండ్స్ లో తీసుకోండి, హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఉన్నటువంటి వ్యక్తి టీచర్ ఆ కంట్రీస్ లో. కారణాలు ఏమైనా కావచ్చు. మన ప్రొఫెషన్ కు గౌరవం లేకపోవడం, దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చి ఎవరికి ఎక్కువ తెలివి ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళని చెప్పేవాళ్ళు. ఈ రోజు ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళని చెప్తున్నారు. కాబట్టి డబ్బు తక్కువగా మన దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఎలాంటి సోర్స్ ఉండదు, అక్రమమైనటువంటి సోర్స్ ఉపాధ్యాయులకు ఉండనప్పుడు ఏంటంటే మన దగ్గర డబ్బు తక్కువగా ఉండడం వల్ల సమాజము డబ్బు లేని వాళ్ళని చిన్న చూపు చూస్తుంది. అందువల్ల ఇక్కడ టీచర్ ప్రొఫెషన్ కు కొంచెం విలువ తక్కువగా ఉన్నది. కానీ టీచర్ కున్న గౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం తగ్గించడానికి లేదా తక్కువగా ఉంది అనుకోవడానికి వీలు లేదు. కారణం ఏంటి అంటే మిగతా వాళ్ళందరూ భయంతో బతుకుతారండి. మన టీచరు బిందాస్ గా ఇంటికి వెళ్ళేసేసి ఆమెకి ఎంత జీతం వచ్చింది ఏంటనేది ఉండదు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి ఈ రోజు నా జ్ఞానాన్ని ఇంతమందికి నేను షేర్ చేశాను, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటదండి. ఎస్పెషల్లీ ఈ టీచర్ ప్రొఫెషన్ అన్నటువంటిది నోబెల్ ప్రొఫెషన్, నో డౌట్ ఎట్ ఆల్. నాది ఇంకో డౌట్ సార్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఒక నేరం చేశాడు అంటే అతను తీసుకెళ్లి వాళ్ళ మీద 1st డిగ్రీయో 2nd డిగ్రీయో 3rd డిగ్రీయో అప్లై చేసి మొత్తం మీద అతన్ని నేరం చేశాను అని చెప్పి ఒప్పించి, ఒకవేళ చేస్తుంటే కనుక చేశాను ఒప్పించి తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు, అంతే కదా. ఆ విధంగా మనము అంటే దాని వెనక మోటో ఏంటి అంటే ఆ నేరస్తుడిని మార్చాలి, అతన్ని ఒక మనిషిగా తీర్చిదిద్దాలనే కదా. అటువంటిది మన స్కూల్ లెవెల్లోనే, స్కూల్ ఏజ్ లోనే, స్కూల్లోనే గనక
ఆ ఆ రైట్ టీచర్ తీసుకొని అవసరమైతే ఒక దెబ్బ కొట్టి కానీ లేకపోతే ఒక మాట చెప్పి కానీ వాడిని మోల్డ్ చేసి, అది ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మోల్డింగ్ ఏ చైల్డ్ ఇంటూ ఏ గుడ్ ఇదిగా ఒక మంచిగా మార్చాలి అని చెప్పి అనుకున్నప్పుడు దాంట్లో తప్పేముందని చెప్పి నేను అనుకున్నా సార్. మీ మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయము మీకు ఉండటంలో తప్పు లేదు. ఎందుకంటే మనకు వాక్ స్వాతంత్రం ఉంది, ఆలోచన స్వాతంత్రం ఉంది, కాబట్టి మీకు నచ్చినట్టు మీరు ఆలోచించవచ్చు, మీరు మాట్లాడవచ్చు. కానీ మనకు కాన్స్టిట్యూషన్ అనే ఒక బౌండరీ ఉంది. మనం నివసించాలంటే తప్పనిసరిగా కాన్స్టిట్యూషన్ బౌండరీలోనే నివసించాలి. బియాండ్ దట్ నివసించడానికి వీల్లేదు. ఇద్దరు రాజ్యాంగం బయట నివసిస్తాడు. ఒకటి దేవుడు, రెండోది పిచ్చోడు. పిచ్చోడు రాజ్యాంగం బయట నివసిస్తాడు, దేవుడు రాజ్యాంగం బయట ఉంటాడు. రిమైనింగ్ ఆల్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ. ప్రైమ్ మినిస్టర్ టు ప్యూన్, పిఎం నుంచి ప్యూన్ వరకు అందరూ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. భారత రాజ్యాంగానికి ఉభయ ఉండాల్సింది, గౌరవించాల్సిందే. మీరు అన్నట్టు పోలీసులు కూడా ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీని వాళ్ళు వాడుకునే మాట వాస్తవము. పోలీసులు కూడా థర్డ్ డిగ్రీని వాడుకోవడానికి ఇప్పుడు ఏమాత్రం అవకాశం లేదండి. ఎందుకంటే అంతకంటే భయంకరమైనటువంటిది ఫోర్త్ డిగ్రీ అనేది ఒకటి ఉంది. ఏంటో తెలుసా ఫోర్త్ డిగ్రీ అంటే? పోలీసు వాళ్ళు ఎవరిపైనైనా ఏదైనా ఫిజికల్ మ్యాన్ హ్యాండలింగ్ చేసినట్టుగా ప్రూవ్ అయితే వాళ్ళ ఉద్యోగం ఉండదు. ఉద్యోగం అంత పటిష్టమైనటువంటిది ఫోర్త్ డిగ్రీ అనేది. కాబట్టి పోలీసులు కూడా అలా ఏం చేయడానికి లేదు. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఏం లేదు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మీ వాళ్ళు కరుడు గట్టిన ఉగ్రవాది అయినప్పటికీ అన్ని టచ్ చేయడానికి లేదు. కప్స్ వేయడం వరకే. కప్స్ కూడా చూడండి ఎలా వేస్తారు పోలీసులు, ఇలా వేస్తారు. నేను టచ్ చేయడం వేసి తీసుకెళ్తారు కోర్టుకి, అంతవరకే. గాని వాళ్ళు పోలీసులు థర్డ్ డిగ్రీ అన్నటువంటిది ఉపయోగించింది భారతదేశంలో చాలా తక్కువ. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ అక్కడెక్కడ జరుగుతుందేమో, అది నాకు అవగాహన లేదు. కానీ పోలీసులు కూడా థర్డ్ డిగ్రీని ఉపయోగించడానికి అవకాశం, జనరల్ కాన్వెన్షన్ చూసింది లేదు, చేసింది లేదు, కానీ అట్లా అవకాశం లేదండి. అయితే నేను ముందుగానే చెప్పాను కదా, ఎవ్రీ 10 years కి విజడం అన్నటువంటిది మల్టిఫై అవుతుంది. మళ్ళీ అగైన్ చెప్తున్నా, ఇక్కడ మనకి 2 రకాలైనటువంటి జ్ఞానం ఉంటదండి. ఒకటి నాలెడ్జ్, ఒకటి విజ్డమ్. నాలెడ్జ్ అంటే ఏంటి అంటే మన పంచేంద్రియాల ద్వారా మనం చూడడం, మనం వినడం, మనం మాట్లాడడం, మనం చదవడం, మనం స్పర్శించడం, వీటి వల్ల మనం సంపాదించిన దాన్ని నాలెడ్జ్ లేదా జ్ఞానం అంటాం. బుద్ధి అంటే అట్లా ఉండదండి. బుద్ధి అంటే ఆటోమేటిక్ గా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనలో పెరుగుతా ఉంటది. దే డోంట్ వాంట్ ఎనీ టైప్ ఆఫ్ ద ట్రైనింగ్ ఇన్ విజ్డమ్. దానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు, బుద్ధి పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ విజ్డమ్ లో మనం పూర్వకాలం చూసామనుకోండి, వాళ్ళు చాలా బలవంతులు శారీరకంగా, మానసికంగా బలహీనులు. ఈ రోజు మానసికంగా చాలా బలవంతులు అన్నమాట, శారీరకంగా కొంత బలహీనత. మన గ్రాండ్ పేరెంట్, మా తాతను తీసుకున్నట్లయితే ఆయన 100% ఫిజికల్ వర్క్ చేసేవాడు, 0 మెంటల్ వర్క్. మా డాడీని తీసుకున్నాం అనుకోండి, ఆయన 50% మెంటల్ వర్క్, 50% ఫిజికల్ వర్క్ చేసేది. నా దగ్గరకు వచ్చేసరికి 0 ఫిజికల్ వర్క్, 100% మెంటల్ వర్క్. అందువల్ల రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, విజడం పెరుగుతూ ఉండటం వల్ల మనం ఫిజికల్ గా వాళ్లకు ట్రీట్మెంట్, అంటే ఫిజికల్ పనిష్మెంట్ ఇవ్వకుండా కూడా వాళ్ళను మనం ఎగ్జాంపుల్స్ ద్వారా బయటికి తీసుకెళ్లి, సమాజంలో ఒక కారులో 2 వెళ్తూ ఉంటారు, ఒక డ్రైవరు, ఒక ఓనరు, 2 కార్లోనే వెళ్తుంటారు. డ్రైవర్ కు నెలకి 20,000 జీతం, ఓనర్ కి 2 లక్షలు జీతం. మనం ఆ ఎగ్జాంపుల్ చూపించాలి పిల్లలకి. ఈ రోజు మన దగ్గర హైటెక్ సిటీ ఉందండి. హైటెక్ సిటీ మనకు వెరీ నియర్ గా ఉంది, కానీ అందులో సెక్యూరిటీ మన వాళ్ళు హైదరాబాదీలు, హౌస్ కీపర్స్ హైదరాబాద్, వాచ్మెన్లు హైదరాబాద్. కానీ అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ జార్ఖండ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అంటే హై లెవెల్ పొజిషన్స్ అన్ని వేరియస్ స్టేట్స్ వాళ్ళందరూ వచ్చి అందులో ఎంజాయ్ చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి స్లేవెంజర్స్ టైప్ జాబ్లు మనం చేస్తున్నాం. దాన్ని మనం ఎగ్జాంపుల్ గా మన పిల్లలకు చూపించాలి. మీరు స్లేవర్స్ కాకూడదు, మీరు ఆయమ్మలు కాకూడదు, మీరు ఇది కావాలి అన్నటువంటి ఆ డిఫరెన్షియేషన్ ద్వారా పిల్లల్లో మౌలికమైనటువంటి మార్పులు తేవాలే. కానీ ఫిజికల్ గా మనం పనిష్మెంట్ ఇవ్వడం అన్నటువంటిది చట్టబద్ధంలో, అంటే చట్టంలో మనం నివసించేటప్పుడు చట్టాన్ని వ్యతిరేకించుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఓకే, దీని నుండి నాకు ఒకటి అర్థమైంది. అది ఏంటి అంటే, ఒక చైల్డ్ ని, ఒక యాక్టివ్ చైల్డ్ ని మోల్డ్ చేయాలి అంటే దీంట్లో ఫిజికల్ పనిష్మెంట్ ఇవ్వకుండా సోషల్ గా కూడా మోల్డ్ చేసే అవకాశము ఉంది అని చెప్పి వెంకటేశ్వర గారు చెప్తున్నారు. దీంట్లో ప్రధాన పాత్ర పోషించవలసినవి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, టీచర్
ఉపాధ్యాయుడి గౌరవం సొసైటీలో పెంచాలి. దీనికి సమాజం మొత్తము ఇంక్లూడింగ్ పేరెంట్స్ దానికి సపోర్ట్ చేసి ఉపాధ్యాయుడి గౌరవంని కనుక పెంచితే అప్పుడు పిల్లలకి మనం ఫిజికల్ పనిష్మెంట్స్ కానీ వేరే విధంగా అబ్యూస్ లాంగ్వేజ్ కానీ వేరే విధంగా ఎటువంటి పనిష్మెంట్స్ ఇవ్వకుండా వాళ్ళని మోల్డ్ చేసి ఒక మంచి వ్యక్తులుగా ఒక మంచి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దే అవకాశం ఉంది అనేది వెంకటేశ్వర్లు గారి అభిప్రాయము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి.